నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ గ్రౌండ్ లో స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. 13 ఉమ్మడి జిల్లాల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరయ్యే ఈ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఐశ్వర్య ఆరోగ్య ఆనందాంధ్రప్రదేశ్ సాకారం లక్ష్యంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25,000 మంది హాజరు కానున్నారు. సుమారు 500 బస్సులు ఏర్పాటు చేసి వారిని సభకు తరలిస్తున్నారు. సభా నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమానికి వచ్చే వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఇక ప్రతిష్టాత్మక కార్యక్రమం దృష్ట్యా విజయవాడ ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైవ్ లో ఉన్నారు. క్రాంతి, చెప్పండి. నేనైతే విజయవాడలోని ఇందిరాగాంధీ గ్రౌండ్ లో అయితే స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? యస్వాతి, విజన్ డాక్యుమెంట్ 2047 ఇది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యం. అయితే దీనికి సంబంధించి గత శాసనసభలో 2047 డాక్యుమెంట్కి సంబంధించి విజన్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాబోయే రోజుల్లో కృషి చేస్తుంది, ఏ రంగాలకి సంబంధించి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఏ రకంగా కృషి జరుగుతుంది అనే అంశాలని పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ని రూపొందించడం జరిగింది. అది గత శాసనసభ సమావేశాలకి సంబంధించి సభ ముందుకు తీసుకురావడం, సభలో దానికి సంబంధించి ఆమోదం కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం అది నిపుణులు కావచ్చు, వివిధ ఏజెన్సీలు కావచ్చు, అదేవిధంగా ప్రజల నుంచి దాదాపు 1.7 మిలియన్ ప్రజల నుంచి కూడా అభిప్రాయ సేకరణ అయితే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చర్చ అనంతరం ఈరోజు విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ డాక్యుమెంట్ని ఆంచలంగా ప్రారంభించేందుకు ఈరోజు చంద్రబాబు విజయవాడ రానున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ గాంధీ స్టేడియంకి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అటు జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ చీఫ్గా ఉన్న పురంధేశ్వరి, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు ముఖ్య అతిథులు, అదేవిధంగా దాదాపు 300 మంది, అదేవిధంగా 30 మంది ముఖ్య అతిథులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమానికి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రభుత్వం లక్ష్యం ఏంటి, ఏ రకంగా రాష్ట్రానికి అభివృద్ధి చేయాలనుకుంటుంది, 2047 గతంలో ఏదైతే చంద్రబాబు 2020 విజన్తో ముందుకు వెళ్లారో ప్రస్తుతము 2047 అనే లక్ష్యానికి పెట్టుకోవడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా 2047 లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వము స్వర్ణాంధ్రప్రదేశ్తో పాటు విజన్ 2047 అనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. దానిలో విద్య, వైద్య, ఇతర రంగాలన్నిటికీ సంబంధించి పర్యాటకం కావచ్చు, పూర్తి స్థాయిలో అన్ని రంగాలకి సంబంధించి పారిశ్రామిక రంగం, ఇలా అన్ని రంగాలకి సంబంధించి వృద్ధి ఏ రకంగా సాధించాలి, అభివృద్ధి సంబంధించి ఈ రంగాల్లో అభివృద్ధి సాధించడం పట్ల రాష్ట్రం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, దాని ద్వారా పేదరికం ఏ రకంగా నిర్మూలన అవుతుంది రాష్ట్రంలో అనే అంశాలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా కూడా ప్రజలకు వివరించే అవకాశం ఉంది. దాదాపు 30,000 మంది అటు విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు, వీళ్ళందరి సమక్షంలో ఈ డాక్యుమెంట్ని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉదయం 9 గంటలకి కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రారంభానికి సంబంధించి ముఖ్య అతిథులు మాట్లాడతారు. 10 గంటలకి చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకి ఈ డాక్యుమెంట్ని ఆవిష్కరించడంతో పాటు 1:40 వరకు కూడా ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అటు ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేసే విధంగా కూడా అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో విజయవాడ చుట్టుపక్కలంతా కూడా ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయి. విజయవాడ టు గుంటూరు వెళ్ళే, విజయవాడ టు హైదరాబాద్ టు విజయవాడ, అదేవిధంగా ఇటు చెన్నై టు
శ్రీకాకుళం వెళ్లే రూట్లకు సంబంధించి ప్రస్తుతము ప్రత్యామ్నాయ మార్గాలను అయితే పోలీసులు సూచించడం జరిగింది. ఎవరైతే ఈ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారో ఖచ్చితంగా పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్ళాలి. అదేవిధంగా విజయవాడ సిటీలో ఉన్న ప్రజలు కూడా ఈరోజు సీఎం కార్యక్రమం ఉంది కాబట్టి కొంత పోలీసులకి సహకరించాలంటూ కూడా కోరిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ విజన్ డాక్యుమెంట్ 2047కి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లోనే సీఎం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. దీనికి సంబంధించి ప్రజలకి ఎందుకు ఈ 2047 తీసుకోవాల్సి వచ్చింది, దీని లక్ష్యం ఏంటి, ఏ రకంగా రాబోయే రోజుల్లో ప్రజలతో దీన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ప్రజలకి ఈ డాక్యుమెంట్ రూపంలో విజన్ 2047 ఏ రకంగా ప్రజలకి దోహదపడుతుంది, ప్రజల అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడుతున్న అంశాలు పూర్తి స్థాయిలో చంద్రబాబు ఈ రోజు వివరించే అవకాశం అయితే ఉంది. స్వాతి. రైట్. థ్యాంక్ యూ క్రాంతి. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.